కాంగ్రెస్ ని అస్థిరపరిచేందుకు కుట్ర చేస్తున్నారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హుస్నాబాద్ లో పర్యటించిన ఆయన కాంగ్రెస్ కార్యకర్తల మధ్య పుట్టినరోజు జరుపుకున్నారు. ఆ తర్వాత రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదం తెలిపే సభకు పొన్నం చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలవాలన్నారు. అధికార దాహంతోనే ప్రభుత్వాన్ని కూల్చుతామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారన్నారు పొన్నం. ప్రొసీడింగ్ కాకుండా అందరికీ తీసుకొచ్చిస్తాం. ఇప్పుడే 45 లక్షల రూపాయలు ఇచ్చినా 50 లక్షలు మిగతా 50 లక్షలు కూడా అడిగినాను. 50 లక్షల కోట్ల రూపాయలు ఇక్కడ హుస్నాబాద్ అసోసియేషన్ కొరకు మీరు దాన్ని ఎట్లా భవనం నిర్మాణం చేసుకోండి. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మనమంతా ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో 4 నెలల కింద ఎన్నికైనటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వాన్ని అటొక వైపు కేసీఆర్, ఇటొక వైపు బీజేపీ అస్థిరపరిచేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. యువకుడు 4 కాలాల పాటు సమాజానికి సేవ చేయాలని వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున ఖార్గే గారి నాయకత్వంలో ముందుకు నడవాలంటే అందరూ ఒక ఆశీర్వచనం కావాలి. అస్థిరపరచడంలో ఎందుకు అస్థిరపరుస్తుందంటే కారణం లేదు. మాకు అధికారం ఉంది కానీ మళ్ళీ మాకు అధికారం కావాలి అంతే. మేము చేసిన తప్పింది 10 నెలల్లో వాళ్ళు ఇచ్చిన హామీని అమలు చేయలే. 5 నెలల్లో మేము మహిళలకు ఉచిత బస్సు, 500 సిలిండరు, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, 10 లక్షల ఆరోగ్యశ్రీ, రేపు రేషన్ కార్డులు, 3,500 ఇండ్లు నియోజకవర్గానికి. దాని తర్వాత పెన్షన్ కొత్త వాళ్ళకు, పాత వాళ్లకు 6 లక్షలు, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని దేవదాక్ష 500 బోనస్ ఇస్తామని చెప్పడం తప్ప